వికారాబాద్ జిల్లా ఎల్లకొండ గ్రామంలోని శివాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎమ్మెల్యే కాళీ యాదయ్య సందర్శించారు. ఈ సందర్భంగా శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని జైన విగ్రహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆలయంలో ఉన్న పురాతన జైన విగ్రహాలను పరిరక్షిస్తామన్న కలెక్టర్ జైన విగ్రహాలు ఎలాంటి పూజలు నోచుకోకుండా ఉండిపోవడం బాధాకరమన్నారు. జైన మతస్థులు ఉండే చోటుకి లేదా హైదరాబాద్ కు ఆ విగ్రహాలను తరలిస్తామని కలెక్టర్ అభిప్రాయం వ్యక్తం చేయగా విగ్రహాలను ఇక్కడే ఉంచి పూజలు జరిగేలా చూడాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. చూస్తే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. సో నేను మొత్తం ఎంక్వైరీ చేస్తే ఉన్నాయి అని రావడం జరిగింది. నేనంటే ప్రతి ధర్మనే నమ్ముతాను, ముస్లిం కావచ్చు, ఇస్లాం కావచ్చు. కానీ మన కొద్దిగా పూజ చేయడానికి విధి విధానాలు చాలా వేరే రకంగా ఉంటాయి. కానీ మనం పూజ చేసిన విధానం అనే రకంగా వేరే రకంగా ఉంటాయి. మనము హల్దీ కుంకుమ ఏం వాడము, బికాజ్ మనము ఏం నమ్ముతాము, పూలు తీస్తే పూలకు ప్రాణాలు పోయినట్టే. సో మనము జస్ట్ జలంతో వాళ్ళకి ప్రక్షాళన చేసేసి అలా చేస్తాము చేయగలం. ఇక్కడ ఇప్పుడు ఒకవేళ మేబీ ఇక్కడ మన జైన్ కుటుంబం ఉండవచ్చు కాబట్టి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఉండేవారు మేబీ. దిగంబర్ది ఉంది, ఒక శతాంబర్ది ఉంది. ఆరాంగఢ్లో మనది దిగంబర్ టెంపుల్స్ ఉన్నాయి. విగ్రహాలు చూస్తే దిగంబర్ వాళ్ళది రెండు, ఒక దిగంబర్ ఒక శతాంబర్. సో దిగంబర్ అంటే అర్థం అంటే దిగంబర్ మీన్స్ దిశ, 10 దిశాలు ఉంటాయి మనవి. అంబర్ మతలబ్ బట్టల్ని అంబర్ అంటాం. సో మన దేవుడు ఏం నమ్మేవారు అంటే మన సాధుల్ని కూడా చూసి ఉండవచ్చు. వారు బట్టలు కూడా వేరు. జెంట్స్ ఉంటే, లేడీస్ అయితే తల బట్టలు వేసుకుని ఉంటారు. వాళ్ళ ఫిలాసఫీ ఏంటి అంటే మనము అస్సలు ఏం వాడకూడదు. పుట్టేమో ఎట్లా పోతాము, మనం బట్టలు లేకుండా ప్రపంచంలో వచ్చాము, బట్టలు లేకుండా పోతాము అని ఆ ఫిలాసఫీ తోటే ఉంటాము. సో ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఏమైనా ఉంటే మీరు అడగవచ్చు. కానీ ఆఫీషియల్గా ఉంటే మీరు కూడా మనం ఉంటే దర్శనానికి ఎప్పుడైనా మన టెంపుల్స్ ఓపెన్ ఉంటాయి, ఎవరైనా పూజించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ టెంపుల్స్ చూస్తే పూజారి వారిని పూజ చేయగలుగుతారు. కానీ జైన్ ఫిలాసఫీలో ప్రతి వారు పూజారినే. మనకి బుక్స్ ఉంటాయి, బుక్స్ చదివి వాళ్ళ పూజ ప్రకారం వాళ్ళు చేయాలి.